ER5 న్యూస్కు స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మామూలు దందా. అవినీతి అడ్డగా హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం కోట్ల రూపాయల అవినీతి లక్షల్లో లావాదేవీలు జరిగాయంటూ ఆరోపణ. ఈ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి చెప్తేనే రిజిస్టర్ జరుగుతుందని, ఏ దస్తావేజు రిజిస్టర్ కావాలన్నా ముందుగా ఆ వ్యక్తి అనుమతి తీసుకోవాల్సిందేనని, ఆ వ్యక్తి పేరు చరణ్ కుమార్ రెడ్డి అని, ఇతను సబ్ రిజిస్టర్ భాగ్యశేఖర్ రెడ్డి అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కానీ హిందూపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇతని కనసాగుల్లో నడుస్తుందని, ఇతను చెప్తేనే ఫైలుపై సంతకం పడుతుందని, లేకుంటే ఆ ఫైలు పెండింగ్లో పడుతుంది. ప్రతిరోజు లక్షల్లో లావాదేవీలు నడుస్తుంటాయి. ఇతని లావాదేవీలు చాలా రహస్యంగా, చాలా గోప్యంగా జరుగుతాయి. ఇతను డబ్బులు వసూలు చేయడానికి ఒక ప్రైవేట్ టీం నడుపుతున్నారు. భూమి ఎలాంటి పెండింగ్లో ఉన్నా డబ్బు ఉంటే రిజిస్ట్రేషన్ చేయిస్తాడు. డబుల్ రిజిస్ట్రేషన్ చాలా జరుగుతుంటాయి. వాటికి ఒక రేటు ఉంటుంది, స్థలాన్ని బట్టి రేటు ఉంటుంది. అసలు ఏసీబీ అధికారులు ఉన్నట్లా లేనట్టా? ఈ కార్యాలయంలో ఏ డాక్యుమెంట్ రిజిస్టర్ కావాలన్నా సబ్ రిజిస్టర్కు మామూలు ముట్టాల్సిందే. లేనితో డాక్యుమెంట్ను ఏదో ఒక వంక చూపెట్టి ఈ డాక్యుమెంట్ రిజిస్టర్లే కాకుండా చూస్తారు. దీంతో సాధారణ మధ్యతరగతి ప్రజలు చేసేది లేక అధికారులు చెప్పిన విధంగా మామూలు ముట్ట చెప్తుంటారు. హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ ఓ ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని, ప్రస్తుతం ఈ ప్రైవేట్ వ్యక్తి కూడా ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి దందా కొనసాగిస్తున్నాడు. చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికారులు కొంతమంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తప్ప వాళ్ళు కూడా మామూలుగా మత్తులో ముత్తుగుతున్నారని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రతిరోజు కొన్ని లక్షల డబ్బుల అవినీతి జరుగుతున్న ఏసీబీ అధికారులు ఉన్నట్టా లేనట్టా అనుమానాలు అర్థమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికక్కడ ఏసీబీ అధికారులు జరుగుతున్న హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రం ఏసీబీ అధికారులు దాడులు జరగడం లేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇది మా క్లారిటీ. మేము ఇక్కడ క్లిక్ చేస్తాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎటువంటి ₹1 కానీ ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు. ఏమన్నా ఉంటే రైట్ ఫీజు మాత్రం ఇచ్చుకోండి అని చెప్పి మేము బోర్డు వేస్తాం. అదే మేము చేస్తాం. మీదట ఇప్పుడు వరకు జరిగింది జరిగిపోలే. ప్రైవేట్ వ్యక్తి అనేవాడు బాగా కలెక్షన్ చేస్తాం. మాకు బాగా తెలుసు. ఆయన పేరు చెప్పకూడదు. మీకు తెలుసు, మాకు తెలుసు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వచ్చేది వీళ్ళు లేదు. ఈ ముద్దటి నుంచి కండిషన్ ఇది అసోసియేషన్. లేదంటే దీని పక్షంలో మేము ధర్నా చేసేకైనా రెడీనా, లేదంటే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము తీసుకోపోతాము. ఎక్కడికైనా పోతాము. దీని విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అతను అనేవాడు లోపల రాకూడదు. బయట అంతా డిమాండ్లు చేసి బోర్డు పెట్టేస్తాం. అదే ఇంకా మీద జరగకూడదు. ఇప్పుడు జరిగినాయి. ఇంకా మీద జరగ నూరుకౌంటర్ చెప్పు. నేను మాట్లాడుతున్నా కదా, నూరుకౌంటర్ నేను మాట్లాడుతున్నా కదా. మా దృష్టికి వచ్చింది కాబట్టి మాకు పద్ధతి మన ముఖ్య అబ్బా సార్కి ఇదే. మేము 200 మంది ఒకరిద్దరు కాదు. మేము రాయల్టీగా కరెక్ట్గా రూల్ ప్రకారము అసోసియేషన్ ఫామ్ చేసిండేది. ఇది ఏం ఊరు ఇద్దరు కాదు. చూడే మేము ఇంత జనం ఉన్నాం. మాకు మర్యాద ఉండాలా. ఫస్ట్ ఎమ్మెల్యే గారు సమస్య ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడే వస్తాయి. చూడే ఇంత జనం మా దగ్గర ఉన్నారు. మాకేమన్నా మర్యాద ఉందా చెప్పండి. అది కాదు అన్ని అవసరంలా. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నాడు మనకి చేయలేమని చెప్తున్నాడు. మాకొద్దు గౌరవం. మాకేం అవసరంలే. మీ గౌరవం మాకు అవసరంలే. నేను చెప్తా అవసరం లేదు చెప్తాను. నిమిషమా న్యాయం కావాలా. మాకు ఎట్టి పరిస్థితుల్లో లో ఫీజులు బయట ఫీజులు జరగకూడదు ఇక్కడ. అంతే. మేము బోర్డు వేస్తాం. ఎమ్మెల్యే డాక్యుమెంట్ వ్యవస్థ లేదు. జనాల్ని పంపించండి. ఎవరు డాక్యుమెంట్ చేసుకుంటే కొనేవాడు అమ్మేవాడే ఆ వ్యక్తి అనేవాడు లోపల మాకు కనిపించకూడదు. నీకు అర్థమైతే మాకు చెప్పమంటే చెప్పారు. చరణ్ రెడ్డి వాడు లోపల దందా చేస్తున్నాడు. నాకేం భయం లేదు. అదే చెప్తాను. ఆయన వస్తే మేము గలాట్ చేస్తాము. ఏమన్నా చేస్తే వాడు ఇంటికి రాకూడదు లోపల. ఇది నా కండిషన్. ప్రైవేట్ వ్యక్తి ఏమన్నా జాబ్ ఉందా? ఏం తప్పే ఉంది చేస్తానని వాడు దందా. కాదమ్మా మీరు అందరూ ఉండి చెప్పండి అమ్మా. అవునా కాదు అందరూ వాడు ఏమన్నా అయితే వాటి కాలంటే మీరు ఏమన్నా కానీ ఎస్పీ వర్గీ కానీ పోతాను. ఈ విషయంలో కలెక్టర్ వర్గీ కానీ పోతాను నేను. విషయంలో ఎంత చరణ్ దగ్గరికి ఇచ్చేది కాదు. ఎవరన్నా వచ్చి సలహా అడిగితే అంటారా లేదప్పా? చరణ్ దగ్గర పోతారు అంటారా లేదా? మరి మీరు చెప్పండి. అవన్నీ లేదు.
చేస్తాం. అంతే కదా సార్? మాకు అవసరమే లేదు. నువ్వు చెప్పేదానికి మళ్ళీ సోమవారం సార్ వస్తాడు. అతను నేను 5 రోజులు లాస్ట్ 5 days కూర్చో. మీ సమస్య లేదు ఆర్టీఐ बहुत समझ में आता है సైఫ్ ఇతనేనా కదా ఇతనేనా కదా डॉक्यूमेंट